చెప్పి ఉద్యోగం చేస్తాను. Antonello, gonna turn you crazy. He's a Dr. Gently, Antonello, watch out all you ladies. So sophisticated, he's Antonello, oh you just can't beat it. Stylish and amazing, he's Antonello, damn he's entertaining. The show is gonna rock right into the top, blazing all the way, every single day. టైం అవుతుంది సార్. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుళ్ళు ఎదవా, ఈ ఫాలోయింగ్ చూసేగా కుళ్ళు ఎడుతున్నావు. ఎదవా ఎదొక్కర్రి ఎదవా. ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చావు. కళ్ళోడు తీసేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. పట్టుకో సార్, ఈ రోజు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఓ జర్నలిస్ట్గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగిల్గా ఉన్నప్పుడు అడగాల్సిన ఎదవ క్వశ్చన్. సారీ సార్. నెక్స్ట్ సార్, మేము తెలుగు లలిత కళాకారుల నుంచి వచ్చాం సార్. మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్ సార్, మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయితే డిలే ఉండదు. నెక్స్ట్ సార్, ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా? రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎమోషన్ అవ్వకు, చూడడానికి బుద్ధిగా చాలా బాగున్నావు. పాపలు కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి సార్, మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సందేశాలు ఇవ్వటం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని. యూత్ బిజీ, నేను బిజీ. సార్, మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు? మీ పోరాటం ఎంతవరకు సార్? ఈ సమాజంలో కుళ్ళిపోయేంత వరకు, అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు ఎవరిని వదలను 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 వదలను. ఏమిటి సార్ ఇది? రోజు కూర్చుని కళ్ళ కానకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా. ఒరే కాసే, నిన్న కల్లో కేట్ విన్స్లెట్ ని, అదేనా టైటానిక్ హీరోయిన్ నేను అని కలొచ్చింది. కష్టపడితే అయిపోద్దా? 1% ఛాన్స్ ఉందా? నేను ఇడ్లీలో బొంబాయి చెట్టు ఏమన్నా తెచ్చావరా? లేదు సార్. ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు గౌరవంతాను. దేనికి సార్? నీ యథోసలాలు వింటానికి. ఏం తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి ఏరా, నువ్వు ఇంకెళ్ళలేదా? ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. టీ తాగేసి వస్తారని చెప్పు. సార్ నేను సార్ కొట్టకండి. ఏంట్రా? లేవండి సార్, ఈ ఇంట్లో కోడి కూసాక ఎవరు నిద్రపోకూడదు. రేయ్, మర్యాదకు పోరా. సార్ సార్ రండి సార్, పెద్ద అని తెలిస్తే పెద్ద రవస అయిపోతుంది. ఏంట్రా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. కాస్త కాఫీ అనే వచ్చింది. ఏంట్రా ఇది? వేపాకు జ్యూస్. ఏమాకు? తాతయ్య రూల్ ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని తాగాలి, అప్పుడే కడుపు క్లీన్ అవుతుందట. ఏంట్రా అందరూ ఏం చేస్తున్నారు? 10 నిమిషాలు వాకింగ్, టాయిలెట్ ఫ్రీగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందట. తాతయ్య చెప్పాడు. వాకింగ్ ఇక్కడ? సారీ సారీ ఇదేంటయ్యా? వీడొకడు. ఏం వదులుతున్నారా? ఇక్కడి నుంచి వస్తున్నారా బాబు? రే, ఎక్కడికి అందరూ? ఆయికెళ్ళొద్దా? అందుక ఇక్కడంతా ఓపెన్ ఏరే, తాతయ్య రూల్. అయినా ఇంతమందికి ఎన్ని బాత్రూమ్లను కడతారు? రే, అడ్డమైన ప్రశ్న లేక నడవరా. ఏం ఫ్యామిలీరా, నరకరా బాబు. ఇంత చిన్న మనిషికి ఏమొస్తుందిరా?
పాము వచ్చినా కూడా తెలీదు. వాసు వాసు సారీ సార్. రే వాసు ఏంట్రా? రే అయిపోయిందిరా, నీళ్ళెక్కడా? హలో, ఏంటి డౌట్ క్లియర్ చేసుకోవద్దు. రే వాసు, రే అక్కడున్న ఆకులతో పని కానీ చెరువు దగ్గరికి వెళ్ళా కడుక్కుందాం. ఆకులతోనా? ఈ చీకట్లో ఆకులు ఎక్కడ ఉన్నాయో ఎలా వెతకనరా బాబు? ఏతనేంట్రా అంత ఇప్పుకొని కూర్చున్నాడు? ఊరికి కొత్తేమో. ఒరే పాపాత్ములారా, అంతా ఎక్కడికి వెళ్ళిపోయారా? నాకేదో భయం ఇస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా? నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళని వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మొగుడు దొరుకుతాడే. కానీ అది మోసం అనిపించుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చిపిల్ల? ఆస్తి పాస్తుల నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం రే, తెలివితేట అంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళకి తెలియకూడదు. అతను ఏదైనా చేస్తే అదే అదే నాకు కావాల్సింది. వెంటనే వాడికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరు నటశ్రీ, దండం పెట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలోనూ తొట్టిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే రేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజీ మీదకి వచ్చి వీరు వెంటపడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనానికి అందకుండా పారిపోవాల్సి వచ్చింది. పాపం వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించిందన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ 1. అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. నా రాజా భయంకరంగా చేస్తోంది, మా నటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు అవ్వలేదు సార్. పదకు, గట్టిగా పట్టుకో. అమ్మాయ్యా, లంక పడిపోయింది. ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్. బ్రహ్మాండమైన బైకు. కొత్త బైక్ కొన్నావా? కొట్టుకొచ్చా. జోక్ లేకు. నిజం, నాకు ఎప్పటి నుంచో దాని బైక్ నడపాలని కోరిక. రోడ్డు పక్కనే కనపడింది, ఎవడూ లేడని కొట్టుకొచ్చేసాను. మరీ అంత ఎదవని చేయగలే. ట్యూబ్లెస్ టైర్స్ అనుకుంటా, కొత్త మోడల్. నేను నిజం చెప్తే నువ్వు నమ్మవు గానీ ఇది ఉంచుకో, నీకే తెలుస్తుంది. ఈ బండి నాదే అన్నా. ఏరా, నీ బిల్డప్ చూసి వెళ్ళిపోయిన ధైర్యంతో నా బండి కొట్టుకొచ్చావా? నేను అర్థం చేసుకోవడం రావాలా కాదురా? నన్ను అర్థం చేసుకున్నావు నీ వల్ల కాదు కానీ అంజలి కనిపించిందా? ఎందుకు? ఐ లవ్ యూ అని చెప్పడానికా? ప్రేమించట్లేదని చెప్పడానికి. ఏంటి అంజలి, నేను ఇంటి దాకా వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోయావు? నీకు దెబ్బ తగిలింది కదా, ఎలా ఉన్నావు పలకరిద్దామని వచ్చాను. మరి పలకరించలేదే? నేను వచ్చేటప్పటికి బాగానే ఉన్నావుగా. ఏ డిసప్పాయింట్ అయ్యావా? దేనికి? నిన్న తగిలిన దెబ్బకి బెడ్ రెస్ట్ లో ఉంటావు అనుకున్నావు, లేనుగా. లేకపోతే ఏంటి, నువ్వు మంచి రొమాంటిక్ డిస్కషన్ లో ఉన్నావుగా. సారీ అంజలి. దేనికి సారీ? ఆ పరిస్థితుల్లో నేనున్నా అలాగే మాట్లాడేదాన్ని. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అలా మాట్లాడినందుకా? కాదు, నన్ను కాపాడినందుకు. ఆ మాట ఏదో నిన్న మా ఇంట్లోకి వచ్చి చెప్పుంటే బాగుండేది. ఆ టైంలో రావడం బాగోదు. నువ్వే టైంలో వచ్చినా మా వాళ్ళు అలాగే అనుకుంటారు, వాళ్ళ సంగతి తెలుసుగా. అనుకుని నష్టమే ఉంది, అనుకుని నష్టమే ఉంది, అనుకుని నష్టమే ఉంది, అనుకుని నష్టమే ఉంది. ఎందుకు 20 టికెట్లు కొన్నావు? 10 మనకి, 10 బ్లాక్ లో అమ్మడానికి. 30 రూపాయల టికెట్ 60 రూపాయలకి అమ్మామనుకో, మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుంది. మనం ఫ్రీగా సినిమా చూడొచ్చు. వాళ్ళే
ఓకే మన్నా. Definitely. They'll be waiting for us here. We are going to see a lot of interesting guys today. Yeah, you think I'm serious about it? You do, I do. Hey, they are well prepared here. Hey, Hari, I know what these guys are up to, Ra. Munna, this is wicked. Hey, these are not our seats, yeah? E 6 to 10. అటువైపు అయితే అక్కడే కూర్చుందాం. లెట్స్ మూవ్. పర్వాలేదు, వద్దు అక్కడే కూర్చుందాం. వాళ్ళు వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు కూర్చోండి. షీస్ తేజు. ఐఎమ్ జూజు. హాయ్, ఐఎమ్ సమత. ఐఎమ్ కుమార్. బాబ్. గాలి. అంకిత. కృష్ణ. పద్మ. जाने क्यों लोग प्यार करते हैं, Happiest day in my life. Thank you. जाने क्यों वो किसी पे मरते हैं. ఏట్రా మా సీట్లో మీరు కూకున్నారా? మేమంతా కలిసి వచ్చాం. మీరు ఆ రోజులో కూర్చుంటారా? ఏం లేదు, మా సీట్లోనే మా ముట్టడి కూకుంటాం. प्यार के घाट जो उतरते हैं, डूबते हैं न वो उभरते हैं. जाने क्यों నగరా ఈ ఇచ్చినంత ఇంగ్లీష్ అంతా కిందడితే నగరా. ఎందుకు? బాత్రూమ్ రా చెప్తాను. మాకు బాత్రూమ్ రావట్లేదు. మాకు వస్తుంది, వెనకాల రా. హరిణి విల్ బి బ్యాక్. మీరు చూస్తుండండి. నో నో, ఇది మా కాలేజ్ మ్యాటర్. ఐ కెన్ సాల్వ్ ఇట్. రేయ్ జర్కే ఒకరా. వాట్స్ హ్యాపెనింగ్ యా? రేయ్ పోస్టులు చాలనే పోరా. ఇంకా బ్యాలెన్స్ ఉందా? వెళ్ళి బ్యాంక్ లేస్కా. ఏ మిస్టర్, ఏంటిది? ఏట్రా హీరో అనుకుంటున్నావా? కొట్టారంటే మొహం పగిలిపోద్ది. అసలు ఏం తప్పు చేసామని మమ్మల్ని ఇట్లా కొడుతున్నారన్నా? ఏంట్రా మా ఏరియా కుర్రాడు ఒంటరిగా దొరికాడు కదా అని 5 కలిసి బ్యాండ్ ఇచ్చేస్తారా? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? లెట్స్ గో అండ్ సీ. కమ్. కాల్ పడుకుంటానా? పెడుతున్నానా? అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్, ఎవరు తెలియకుండా కొట్టేసానా? క్షమించన్నా. రండి మేనేజర్ని పిలుద్దాం. ఆ రోజు ముట్టి చూపించినందుకు తగిన శిక్షరా. ఉన్నా వాళ్ళందరూ ఎవరు? ఆ రోజు నీ వెంట పడ్డాడే తరుణ్, వాడి గుండాలు. ఐఎమ్ వెరీ సారీ. ఒట్టి సారీ మాత్రమేనా? లేకపోతే దెబ్బలు తిన్నందుకు ట్రీట్ కావాలా? డేట్ కావాలి. లొల్లాయి కేసులు కాపాడడం తప్పైంది. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా మీకు పొగరు తగలేదురా? దెబ్బలు తినేది నీకోసమే కదా హరిణి. సెంటిమెంట్ తో కొట్టావురా. వాట్ గర్ల్స్, పాపే అనిపిస్తోంది. పోన్లే పోదాం. ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ సండే. ఓకే డన్, బై బై. ఒట్టి బాయ్ బాయ్ మాత్రమేనా? మరి ఇంజెక్షన్ చేసిన చోట కాస్త రుద్దెళ్ళొచ్చుగా. ఇంటికెళ్ళు, మీ అమ్మ రుద్దుతుంది. ఒరే బాయ్స్, లుక్స్ ఓన్లీ బుక్స్, నో సైడ్ లుక్స్. రే రీడ్, నువ్వు బుక్ రీడ్. సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్, సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్. ఒరే వారే, వేర్ ఆర్ యు బాయ్స్ రా? తెలీదు సార్. రే ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్. రే హీ మేక్ బటర్ మిల్క్. ఎప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పొట్టోడే, చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అమ్మ
అమ్మా అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? యా. ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నావా బాత్రూమ్ లో? ఎస్ సార్. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే గుండు చితికిపోతే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్. వెళ్ళిపోండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దాక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. సార్, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్, న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. బోరస్వామి వచ్చినావా? ఏంటి ఆలస్యం? ఏమీ అనుకోకు బాబు, ఒంట్లో బాగుండక కొంచెం ఆలస్యంగా ప్రత్యక్షం అయ్యాను. స్వామి, తమ దగ్గర ఉన్న ఆ బోరు ఉత్తే కోరుకున్న ఏ ఆడదైనా తమ ముందు ఉంటదట కదా స్వామి. ఆ బోర్ నాకు ఇప్పించండి స్వామి. అవును బాబు, ఇది ఊది ఊదే ఇలా అయ్యాను. నీకెందుకు బాబు? ఆ బోర్ నాకు ఈ స్వామి కావాలి స్వామి. ఆ బోర్ నేను ఊదుకుంటాను స్వామి. అలాగే, తపస్సు చేశాక తప్పుతుందా నాయనా? తీసుకో. బాబు, చేతిలో బోర ఉంది కదా అని అస్తమానం ఊదకు, నాలాగే ఆరోగ్యం చెడిపోతుంది. పండుగలకో పబ్బాలకో నీ సొంత అవసరాలకు మాత్రమే ఊదుకో. దోసం వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఊదుకోవడానిక ఇన్నాళ్ళు తపస్సు చేసింది. ఇప్పుడు మొదలెట్టానంటే భూ అంతరించే వరకు ఊదలసిందే. సిలికి చెబుతూ స్మితో చిలుకు నన్ను ఎవరో పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. అదేమిటి స్మిత గారు వెళ్ళిపోతున్నారు? అమ్మా 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 అమ్మా, ఇది ఆఖరి షాట్ అమ్మా. ఈ షాట్ వేయగలండి అమ్మా. సిలికి చెబుతూ అమ్మా అమ్మా, మీరు వెళ్ళిపోయారంటే కొంప మునిగిపోద్దమ్మా. నేను మునిగిపోతానమ్మా. అమ్మా వెళ్ళొద్దమ్మా. వచ్చావా స్మిత? నీ గురించే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నీ చీర ఉతకాలని, ఇస్త్రీ చెయ్యాలని. ఎవరా శ్వేత? నాకన్నా అంతంగా ఉంటుందా? నాకన్నా నాజుకు రబ్బర్ బొమ్మ. పొద్దు నుంచి చూస్తున్నాను. ఏటా బోరగోళ? బోరగోలు కాదే, బోరసో. బోరసో అంత కళ. ఆగే, ఈ సేవనాడు ఎప్ప పువ్వు అప్పల సంబంధించిన యాస సాగుపాదా ఏటి? ఈ మధ్య బండి మీద బట్టలు ఉతకట్లేదంట. ఆ బండి మీద ఉతికి బోరు కొట్టేసినదే. పోనీ ఇద్దరు ఒకే చోట సాకిలో పెడదాం అనుకుంటే మనం అయ్యేదాకా కుదరదంటావు. ఇదిగో, ఇది మాత్రం నిక్కర్స్. మనం అయ్యేదాకా నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నీ బండ నీది, నా బండ నాది. నీ బతుకు నీది, నా బతుకు నాది. కాదే, పోనీ ఒక్కరోజు చూద్దామే. ఒక్కరోజు ఉతకనిట్టే ఊరుకుంటావా? ఇదిగో, నా బండ మీద బట్టలు ఉతికావంటే కాశీలో కాకిన సంపనంత తొట్టే దొంగ సచ్చినట్టు. బండకే ఎంత ఇదైపోద్ది, తెలియకుండా ఉతికితే అబ్బాబో చంప. మామా, శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా, ఏమిటండి మీ గొడవ? ఏంటా హాస్పిటల్లో నవాల్సిన పిల్లల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా, వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో
ఏంటల్లు అబ్బే ఏం లేదు మామగారు మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది బిడ్డను ఉయ్యాల్లో వేశారు ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది మామగారు ఇదేంటండి ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు నానా అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు ఏమీ లేదు నాన్న మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది అందరూ కన్నట్టే బిడ్డను కంది అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది అంతే అంతేనా మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు నేను అలాగే చెప్పాను అమ్మాయి చెప్పలేదు చెప్పలేదు అలాగే ఊరుకోండి నాన్న నువ్వు త్వరగా తినరా నేను నీళ్లు తోడతాను వెళ్ళి 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 దేశంలో అల్లుడికి భయపడే మావని చూశాను గానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను పండుగ శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా నీ కోడిని కోసి పెడతా పందిని కోసి పెడితే చెప్తా పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా